शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे परब्रह्म चिदात्मकं सद्वंदे गुरुं शान्तमुमेशमीशं वंदे शिवानंद गुरुप्रवीरं वंदे सदा ज्ञानपि वन्दनीयान् अनंत सुखदातारमखण्डानन्द विग्रहं दयालुमति सन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाय प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ओम श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्री वशिष्ठ गीता ఉపశమ ప్రకరణము। ఈ యొక్క ఉపశమ ప్రకరణంలో బల్యూపాఖ్యానము అనే దాని గురించి చెప్పుకుంటున్నాం। ఈ యొక్క బలి చక్రవర్తి తనలో తానే తన తండ్రి చెప్పినటువంటి గతంలో తాను తండ్రి ద్వారా పొందినటువంటి జ్ఞానానంతటినీ కూడా స్మరింప చేసుకున్నటువంటి వాడే తిరిగి తన గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారిని ఆశ్రయించాలని నిశ్చయించుకుని ఆయన ప్రార్థిస్తే వెంటనే శుక్రాచార్యుల వారి యొక్క దర్శనం అవుతుంది। ఆ యొక్క శుక్రాచార్యుల వారి యొక్క దర్శనం అవగానే ఆయన అర్ఘ్యపాద్యాల చేత పూజించి ఆయన ప్రశ్నిస్తాడు బలి। ఏమని ప్రశ్నిస్తాడు? ఈ ప్రపంచమున మహాప్రభు అయిన సమస్త అసురులకు మహాప్రభు అయినటువంటి ఓ బలి అని చెప్పి శుక్రాచార్యుల వారిని బలి ఏమైతే ప్రశ్నించాడో ఆ ప్రశ్నకు సమాధానం చెప్తారు శుక్రుడు। ఏమని? ఈ విషయంలో నువ్వు అడిగిన ప్రశ్నకి ఎక్కువగా చెప్పవలసిన పని లేదు, క్లుప్తంగా సంక్షేపముగా నీకు వివరిస్తానని చెబుతూ ఏమని చెప్పారు? ఈ ప్రపంచమున చైతన్యమే కలదు, అంటే ఆత్మయే కలదు। ఈ ప్రపంచమంతయు కూడా అధిష్టాన దృష్టి చేత చైతన్య మాత్రమే ఉన్నది కావున ఇదంతయు చైతన్యమే। ఇక్కడ బలి అడిగిన ప్రశ్న కూడా అది, అసలు ఈ ప్రపంచములో ఏమి సత్యము, ఈ ప్రపంచమంతా ఏమై ఉన్నది, ఈ కనిపిస్తున్నటువంటి జగత్ ఏమిటి, నీవెవ్వరు, మీరెవ్వరు, నేనెవ్వరిని ఇత్యాది ప్రశ్నలు అడిగాడు। కావున ఈ ప్రపంచములో చైతన్యమే కలదు, ఈ ప్రపంచం అంతయు కూడా చైతన్యము చేతే నింపబడింది కావున ఇదంతా చైతన్యమయమై ఉన్నది। నీవు చిద్రూపుడివే, నేను చిద్రూపుడిని, నేను ఆ చైతన్యముని। ఈ లోకములు అన్నీ కూడా చిద్రూపములే। ఇదే సమస్త బోధల యొక్క సంగ్రహము, సారాంశమంతా కూడా ఇదయ్యే ఉన్నది। ఇందుకు కొత్తగా మనం అనుకునేది కాదు, ఇది యథార్థము అని చెప్పి ఆ యొక్క శుక్రాచార్యుల వారు యావత్తు కూడా చైతన్యమయంగానే చెప్పడం జరిగింది। అయితే ఓ రాజా, నీవు శ్రద్ధావంతుడవు వివేక వచనాపరుడు అయినచో ఈ నేను తెలిపినటువంటి నిశ్చయము చేతనే సమస్తమును పొందగలుగుతావు। కావున ఇందు నువ్వు శ్రద్ధ కలిగిన వాడవైతే, వివేకంతో కనుక నువ్వు వివేక వచనాపరుడు అయినచో ఇప్పుడు నేను తెలిపినటువంటి ఈ అంశము ఆధారముగానే నీవు సమస్తమును పొందగలుగుతావు। అట్లు కాకుండా ఎంత బోధించినప్పటికీ, అంటే అధికముగా బోధించినను నీకు అదంతయు కూడా బూడిద యందు పోసినటువంటి పన్నీరు వలె వ్యర్థమే అవుతుంది అని చెప్పారు। అంటే చెప్పవలసిందంతా కూడా
ఏదైతే చెప్పాలో అది సారమై ఉండాలి. అది మూడే 3 మాటల్లో చెప్పినా అది ఎంతో సారవంతమై ఉండి, దాన్ని తీసుకునేవాడు కూడా ఎంతో శ్రద్ధాళువయ్యి, దాని యొక్క వివేకంతోటి దాన్ని గ్రహించుకుని ఆచరణలో పెట్టుకోగలిగితే అది సరిపోతుంది తరించుకోవడానికి. కానీ ఈ శ్రద్ధ, వివేకము లేకుండా ఎంత తెలుసుకున్నా, ఎన్ని చెప్పినా అవన్నీ వృధా అయిపోతాయి. కావున ఇంత మాత్రపు ఉపదేశము నీకు చాలు. ఏం చెప్పారు? ఉన్నది ఆత్మే. అదే సత్యం. అదే జగమంతా నిండి ఉంది కనుక ఈ జగమంతా చైతన్యమయమయ్యే ఉన్నది. కావున అంతా చైతన్యమే. అందున్న నువ్వు చైతన్యమే, నేను చైతన్యమే. ఈ సమస్తము కూడా చైతన్యమే. కావున ఈ లోకములన్నీ కూడా అదే శక్తి చేత, అదే చైతన్యము చేత నింపబడ్డాయి కనుక అదే చైతన్యం. ఇదే నేను చెప్పవలసినటువంటి సారాంశమైన ఉపదేశం అని చెప్పారు. ఈ చైతన్యం యొక్క విషయాకార కల్పనయే బంధము. అట్టి కల్పన లేకుండా ఉండడమే ముక్తి. కావున విషయాకార రహితమైనటువంటి చైతన్యమే పూర్ణాత్మ. ఇదే సమస్త సిద్ధాంతముల యొక్క సంగ్రహము అన్నారు. ఇంకా ఏమి చెబుతున్నారు శుక్రాచార్యులు వారు? చైతన్యము తప్ప లేనే లేదు. వాస్తవానికి చైతన్యమే సత్యం. ఈ చైతన్యాన్ని మనము బ్రహ్మము అనొచ్చు, ఆత్మ అనొచ్చు, భగవంతుడు అనొచ్చు. పేర్లు ఎన్నైనప్పటికీ అది శక్తి తత్వము. దానికి నామరూపాలు లేవు. అది అనంతము. అదే సత్యము. దానికి నాశనము లేదు. కావున అటువంటి చైతన్యమే యథార్థం. కానీ చైతన్యం యొక్క విషయాకార కల్పన ఏదైతే ఉందో, ఈ దృశ్య కల్పన, అదే బంధం. ఎప్పుడైతే చైతన్యముగా ఉన్నంత వరకు తాను తానుగా అంటే ఆత్మ ఆత్మగా, బ్రహ్మము బ్రహ్మముగా, నిశ్చలంగా అది మాత్రమే ఉన్నంత వరకు ఏ దృశ్యము లేదు, ఏ కల్పన లేదు. కానీ ఎప్పుడైతే దానిలో నుంచి చలనం అనేది, అంటే ఏమిటి, ఒక కల్పన స్థితి, భ్రమాస్థితి ఏర్పడిందో, ఎలా అయితే మనతో పాటు మన నీడ కూడా ఎలా అయితే పడుతుందో కొన్ని కారణాల వల్ల, దానికి ఏ విధంగా అయితే అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడినప్పుడు మనకి నీడ అనేది పడుతూ ఉంటుంది. ఆ సూర్యరశ్మి కాంతి ఇవన్నీ కూడా సమకూడినప్పుడు నీడను రమ్మని ఎవరు చెప్పకపోయినా దానంతటా అదే ఆ అనుకూల పరిస్థితుల్లో అది ఉద్భవిస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ చైతన్యముగా ఉన్నంత వరకు ఈ దృశ్యము లేదు, కల్పనలు లేవు, జగత్తు లేదు, బంధము లేదు. కానీ ఆ చైతన్యములోంచి ఆలవాకగా ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క భ్రమామాత్రపు కల్పనలు. ఎలా అయితే నీటి వరవడి జరుగుతూ ఉంటే, ఆ నీరు ప్రవాహం అవుతూ ఉంటే అక్కడ సుడిగుండాలు కానీ ఏవైనా ఏర్పడడానికి, ఒక సుడులు ఏర్పడడానికి ఎవరు అక్కడ దాన్ని సృష్టించలేదు. కానీ సహజంగానే ఆ సుడులన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. దేనివల్ల ఇది ఏర్పడింది? నీరు నీటిలోంచే వచ్చింది అది. కానీ నీరు కావాలని దాన్ని సృష్టించలేదు. నీటి విధానములో, ఆ నీరు ప్రవాహించే విధానములో అది ఏ విధంగా ఉండాలో దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ అందులోనే ఆ ప్రవాహ వేగములను అనుసరించే ఆ సుడులనేవి ఏర్పడుతూ ఉంటాయి. నీటికేమీ కర్తృత్వము లేదు. ఏర్పడుతూ ఉంటాయి. మళ్ళీ అందులోనే కలిసిపోతూ ఉంటాయి. ఎన్నో దాంట్లో అనేక ఆకృతులు వస్తూ ఉంటాయి. నీటిలో ప్రవాహం అయిపోతూ ఉంటాయి. అనేక ఆకృతులు పుడుతూ ఉంటాయి. మళ్ళీ లయమైపోతూ ఉంటాయి. కానీ దీనికి నీటితో సంబంధం లేకపోయినా అవన్నీ దాంట్లోనే జరుగుతాయి. దాంట్లోనే కలిసిపోతూ ఉంటాయి. ఈ విధంగానే ఈ జగత్తులో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఆ క్రమములోనే సహజమైనటువంటి, యథార్థమైనటువంటి ఉన్న బ్రహ్మమేదో అంటే చైతన్యమే యావత్తూ నిండి ఉంది. అంటే ఇంక అది కాకుండా ఇంకొకటి ఏదీ లేకపోయినా ఈ విధంగా సృష్టులన్నీ కూడా సృజించబడుతూ ఉంటాయి. భ్రమలన్నీ కూడా వ్యాపకమవుతూ ఉంటాయి. కల్పనా మాత్రంగా, భ్రమా మాత్రంగా. వాస్తవానికి అవి నిజం కాదు. ఎందుకంటే నీటిలో వచ్చినటువంటి సుడులు కూడా నిజం కాదు. అంటే ఆకృతులు అనేవి అలా అలా నీరు
అలా గుండ్రంగా తిరగొచ్చు, వర్తులాకారం రకరకాల ఆకృతులను పొందుతూ ఉండొచ్చు. మళ్ళీ అంది వెంటనే కలిసిపోతూ ఉంటాయి. కానీ ఆ వచ్చిన ఆకృతిని పట్టుకుని అదే నిజమనేటువంటి భావన కలిగితే అదే భ్రాంతి. కావున ఆ విధంగానే అనంతమైన బ్రహ్మతత్వంలోంచి వచ్చినటువంటి సుడులే ఈ సుడు తత్వం ఏదైతే ఉందో, కల్పన ఏదైతే ఉందో అదే భ్రమ. ఈ భ్రమ చేతనే ఈ జగత్తంతా ఏర్పడి అలా వచ్చినటువంటి కల్పనే ఈ దృశ్యము. ఈ దృశ్యాన్ని వచ్చిన దానితో మనము ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోకుండా నేనుగానే నీరుగానే దాని నుంచి వచ్చేవి ఏవైనా సరే దాన్ని కల్పించుకోకుండా భావించకుండా ఉన్నామనుకోండి, అవే పుడతాయి, అవే లయమైపోతుంటాయి. కానీ అలా వచ్చినటువంటి ఆ సుడుల్లోకి, ఆ యొక్క ఆకృతుల్లోకి అవన్నీ కూడా నిజమనేటువంటి భావన, అంటే నేనే ఆ సుడిని, నేనే ఆ వర్తులాకారం ఆకృతిని అనేటువంటి భావన ఎప్పుడైతే పుట్టిందో అదే జీవత్వం, అదే బంధత్వం. మనమందరం ఈ జగత్తులోకి అలాగే వచ్చాం. మనందరి యొక్క తత్వం వాస్తవముగా బ్రహ్మతత్వము, భగవంతుని యొక్క తత్వం, ఆత్మతత్వము. దానికి ఇది అని చెప్పడానికి, నిర్దేశం చేయటానికి లేదు. అదే సర్వము నిండిపోయి ఉన్నటువంటి తత్వము. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది, అక్కడి నుంచి అక్కడికి ఉంది అనుకోవడానికి లేదు. ఇది బయటే ఉంది, లోపల లేదంటానికి లేదు. లోపలే ఉంది, బయట లేదంటానికి లేదు. అణువు అణువునా నిండిపోయినటువంటి తత్వం. ఇదంతా ఒక శక్తి ప్రవాహం. ఎప్పుడూ కూడా ఇది శక్తిని విడుదల చేస్తూ దాని సహజతత్వంతో ఉంటుంది. ఏ యొక్క కృపణత్వము దీంట్లో ఉండదు. అంటే దేనికి కర్తృత్వం దీనికి ఉండదు. అలా ఉంటుంది. కానీ అలా ఉండే ఆ శక్తి తత్వంలోంచి అనేకమైనటువంటి ఆకృతులు లాంటి ఈ యొక్క భ్రమలన్నీ కూడా, ఈ సృష్టిలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఉద్భవిస్తూ ఉంటాయి. కానీ ఆ ఉద్భవించిన దానికి ఏదైతే ఉందో, ఈ ఉద్భవించగానే దీని నుంచి చలనమైన శక్తియే అక్కడ మనస్సుగా మారుతుంది. ఈ మనస్సు కనుక ఆ ఉద్భవించిన దాన్ని పట్టుకుని ఇది నిజము, ఇది నేను అన్నట్టుగా దాంట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే వాడికి ప్రత్యేకత వచ్చేస్తుంది. ఆ ఉన్నటువంటి శక్తిలోని అంతర్భాగమే అది కూడా. వాడిని జీవుడు అంటారు. వాస్తవానికి వాడు జీవుడు కాదు, దేవుడే. కానీ ఎప్పుడైతే ఆ కనిపిస్తున్నటువంటి దృశ్యము కానీ, లేదా ఒక వ్యక్తి ఒక రూపం కానీ ఏదైనా సరే, అది నేను అనే భావన ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు ఒక వ్యక్తిత్వం వచ్చేసింది. ఫలానా వ్యక్తిగానే మాత్రమే అయిపోతాం. అంటే అనంతంగా, అంటే గోదావరిలో నీరంతా నిండిపోయిందండి. దాన్ని ఒక గ్లాసులోకి నింపుకున్నాం అనుకోండి, గ్లాస్ ఒక పాత్ర తీసుకెళ్ళి, అప్పుడు ఆ పాత్ర లోపల నీరుంటుంది, పాత్ర వెలుపల నీరుంటుంది. కానీ గ్లాసులో ఉన్న నీరు గ్లాస్ ఆకృతిని పొందుతుంది. మరలా దాన్ని వంపివేస్తే, ఆ పాత్ర తీసేస్తే మళ్ళీ గోదావరి అయిపోతుంది. కానీ గ్లాసులోకి పట్టాము కనుక అది గ్లాసు యొక్క రూపాన్ని పొందినట్టుగా ఉంటుంది. ఈ గ్లాసులో నీరే అనేటువంటి నేను ఇదే గ్లాసునే అనేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ గ్లాసులో నీరు కాస్త మనసొచ్చి ఇది నేను, ఈ గ్లాసే నేను అంటే ఏంటి, ఆ రూపమే నేను అనుకుంటే ఎలా ఉంటుందో, మన లోపల ఉన్న శక్తి తత్వం కూడా అటువంటిదే. అనంతంగా ఉండేటువంటి తత్వంలోంచి ఇంతగా, అంటే ఈ యొక్క ఆకృతి నిజమా అంటే నిజం కాదండి ఇది. కేవలము ఆ చలన మాత్ర విధానములో ఏర్పడినటువంటి భ్రమ ఇదంతా కూడా. కానీ ఆ భ్రమతో పాటు ఎప్పుడైతే ఉన్నామో దానికి ఒక ప్రత్యేకత, ఒక సంకుచితత్వం, ఒక పరిమిత తత్వం ఏర్పడుతుంది. అప్పుడు నేను పలానా వ్యక్తిని, పలానా వాడిని, పలానా దేశము, పలానా ఊరు, పలానా ఇది అని ప్రతిదానికి ఒక ప్రత్యేకత, ఒక అద్దులు పెట్టేసుకున్నాం. ఖండాలుగా మనము అద్దులు పెట్టుకుంటాం. ఎందుకంటే అనంతమైనటువంటి చైతన్యం ఎటువంటిది అంటే అఖండము. అంటే ఖండనము లేనిది, ఏకము, ఏకంగా నిండి ఉన్నటువంటి దాంట్లో ఎక్కడా ముక్కలు చేయటానికి లేదు. కానీ మరి ముక్కలు చేసినట్టుగా నేను వేరు, నువ్వు వేరు, నాలో ఉన్న దేవుడు వేరు, నీలో ఒక ఆత్మ ఉంది, నాలో ఒక ఆత్మ ఉంది, ఇంకొకరిలో ఒక ఆత్మ ఉంది అన్నట్టుగా మనం అయిపోయాం. ఇంతకీ ఏమిటిది?
ఇదే మనం విచారణ చేసుకోవాలి. ఇది యథార్థమా? అంటే ఈ ఖండనం అయిపోవడం అనేదంతా కూడా ఎలా వచ్చింది అంటే అదే భ్రమ. ఎలా అయితే ఆ నీరంతా ఒకటిగా ఉన్నా ఆ నీటిలో రకరకాల ఆకృతులు అలా 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 వాటంతట అవే ఉద్భవించినట్టుగా ఈ యొక్క సృష్టిలు, ఈ జగత్తులు, ఈ యొక్క దేహాలు అన్నీ కూడా అందులోనే అలా 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 ఉద్భవిస్తూ ఉంటాయి. ఉద్భవించి మళ్ళీ వెంటనే అవి ఏమవుతాయి? కలిసిపోవాలి. కానీ మధ్యలో కొంచెంసేపటికి అలా ఎప్పుడైతే ఉద్భవించినాయో, ఆ ఉద్భవించిన అంటే ఆ ఒత్తులాకారం వచ్చిందనుకోండి నీటిలో, ఆ ఒత్తులాకారం అంత మాత్రపు అంత మేర ఉన్నటువంటి నీరు నేను ఒత్తులాకారాన్ని అనుకుందనుకోండి. అప్పుడు దానికో ప్రత్యేకత వచ్చేస్తుంది. ఓహో! నేను ఒత్తులాకారం. నేనింక అనంతము ఇది నా యొక్క ఇంత ప్రవాహము ఇదంతా వదిలేస్తుంది. ఆ మహానది తత్వాన్ని వదిలేసి నేనొక గుండ్రని ఆకృతిలో ఉన్నటువంటి నీటిని అనుకుంటుంది. అనుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మన యొక్క భావన. ఈ అనుకోవడం ఎవరనుకుంటారు? అనుకుంటుంది అనుకుంటున్నాం కదా! ఇది ఎక్కడి నుంచొచ్చింది? ఈ అనుకోవడం ఏమిటి? అంటే ఇదే మాయ. మాయ అంటే ఏం కాదు. ఎప్పుడైతే ఆ ప్రత్యేకతమైనటువంటి ఆకృతికి ఎప్పుడైతే అది ఆ ఆకృతిలోంచే ఒక చలనం వస్తుంది. ఎందుకంటే నీరు ప్రవహిస్తూ ఉంది. ఆ వర్తులాకారం ఏర్పడినప్పుడు అందులోంచి కూడా ఒక శక్తి పుడుతుంది. ఒక శక్తి తత్వం లాంటిది ప్రత్యేకంగా. ఎప్పుడు ఒక రాపిడి చేస్తున్నామనుకోండి. ఆ రాపిడిలోంచి ఒక శక్తి పుడుతుంది. 2 కొయ్యలని రాపిడి చేస్తే అగ్ని పుట్టింది. అలాగే నీటిని రాపిడి చేస్తే శక్తి పుట్టింది. అదే విద్యుత్ శక్తి మనం వాడుకుంటున్నాం. అలానే ఈ యొక్క అనంత తత్వంలో ప్రత్యేకంగా ఉండేటువంటి ఈ వర్తనం కూడా ఈ యొక్క చలనం అంటారు దీన్ని. ఈ చలనములోంచి ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తే మనస్సు. చలనము లేనంత వరకు అంటే దానికి ప్రత్యేకమైన ఆకృతి తత్వం రానంత వరకు దానికి మనస్సు ఉండదు. కానీ ఎప్పుడైతే దాంట్లో ఒక ఆకృతి వచ్చిందో, ఆకృతి ఎలా వచ్చింది అంటే ఎవరు పుట్టించలేదది. ఎవరు కల్పించలేదు. అది సహజంగా ఆ వరవడిలో వచ్చింది. కానీ ఆ వరవడిలో వచ్చినటువంటి ఆ ఒత్తులాకారంలో ఆ నీరు తిరగటములో ఒక శక్తి తత్వం పుట్టింది. ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని మనస్సు అంటారు. అంటే ఈ జగత్తులో అందరికీ మనసు ఎలా వచ్చింది? అందుకే ఆత్మ నుంచే మనసు పుట్టిందని చెప్తాం. ఎలా పుట్టుతుంది? అంటే చలనములోంచి పుట్టింది. అది చలనం అవ్వకపోతే మనసు లేదు. మరి చలనం ఎలా వచ్చింది? చలనం అనేది అది సహజంగా అది ఎవ్వరు కల్పించింది కాదు. అది సహజంగా ఎలా ఉండాలో అలానే ఉంది. కానీ అందులో ఏవేవో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికి ఎవ్వరూ బాధ్యులు కాదు. ఇదంతా మనం అర్థం చేసుకోవడం కొరకే ఉపమానాలుగా చెప్పుకోవాలి. ఇక్కడ నీటి ప్రవాహం అని చెప్పుకున్నాం. నీటి ప్రవాహం అనేది దాని సహజ లక్షణం. అలా ప్రవహించుకుంటూ వెళ్ళిపోద్ది. కానీ దాంట్లో వచ్చేటువంటి బుడగలు కానీ, ఈ ఒత్తులాకారమైనటువంటి ఆకృతులు గాని, ఇవన్నీ కూడా దానికి సంబంధం లేదు. దాని ప్రవాహ వేగం అలా జరిగిపోతూ ఉంటే అందులోని ఇవన్నీ బయటికి కనిపిస్తున్నట్టుగా అలా పుడుతుంటాయి. మళ్ళీ లయమైపోతుంటాయి. కానీ ఆ కొద్దిసేపట్లో ఆ పుట్టి మళ్ళీ వెంటనే కలిసిపోయి ఆ కొద్దిసేపటి ఆ ఆకృతికి ఒక శక్తి తత్వం పుడుతుంది. అంటే అది గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది నీరు. ఆ తిరిగినప్పుడు దాంట్లో చూడండి ఎంతో గొప్ప బలం కలిగినటువంటి జంతువులు కూడా, మనుషులు కూడా ఒక్కొక్కసారి ఆ నీటి వరవళ్ళు చుట్టుకుంటే మునిగిపోతారు. ఎందుకంటే అది తిరుగుతూ ఉంది గనక అక్కడ శక్తి పుట్టింది. ఆ ప్రవాహం ఏదైనా సరే, ఆ విధంగా అక్కడ ఎవరికైనా శక్తి పుడుతుంది. అలా అని ఈ యొక్క అనంతమైనటువంటి భగవంతుని యొక్క తత్వమైన ఆత్మతత్వం అంటే చైతన్యములో కూడా అనేక వరవడులతోటి అనేక ఆకృతులు ఉద్భవిస్తూ ఉంటాయి. అలా ఉద్భవించినవే అనేక సృష్టులు, అనేక లోకాలు, అనేక దేశాలు, అనేక రూపాలు, అనేకమైన విధానాలు, ఎన్నో ఆకృతులొచ్చినాయి. కానీ ఈ అన్ని ఆకృతులకి కూడా ఆకృతులు రావడం వల్ల, ఆ ఆకృతుల యొక్క వరవడి వల్ల అక్కడ ఒక చలనం అంటే కదలికొచ్చింది. ఆ కదలికలోంచి శక్తి తత్వం, ఒక శక్తి పుట్టింది. ఆ శక్తే మనస్సండి. కానీ ఆ పుట్టినటువంటి మనసు అంటే ఆ శక్తి దానికి
సత్యం తెలియదు. అది ఎక్కడ పుట్టింది? అది దాంట్లో నుంచి పుట్టింది. అది అలా అలా కదలడం వల్ల అందులోంచి పుట్టిన శక్తే తాను. కానీ బయటకొచ్చిన అది నేను పుట్టింది ఇక్కడే కదా అని అది మర్చిపోతుంది. ఎప్పుడు అది ఎటు చూపిస్తుంది? ఆ ఆకృతిని చూపిస్తుంది. గిరగిరా గిరగిరా తిరుగుతుంది కదా నీరు. ఆ ఆకృతి నేను, ఆ వర్తులం నేను, అలాగే ఈ రూపము నేను, అలాగే ఈ లోకము నేను, ఈ దేశము నేను అన్నట్టుగా ఒక ప్రత్యేకతగా అనుకుంటూ ఉంటుంది. ఈ మనసు ఎప్పుడైతే ఇలా పుట్టిన శక్తి ఇలా అనుకుందో దాన్నే మనసు అంటాం. ఈ మనసొచ్చి ఆ కనిపించే రూపాన్ని పట్టుకుంటే అదే బంధము. దృశ్య జగత్తు అదే దృశ్యం. ఆ పుట్టిన శక్తి వచ్చి ఆ రూపంతో కలిసింది. కానీ తాను పుట్టడానికి కారణమైనటువంటి అసలైనటువంటి తత్వాన్ని వదిలిపెట్టింది. ఎందుకు పుట్టింది అంటే ఆ చైతన్యములోంచి పుట్టింది. దాని చలన మాత్రం చేత పుట్టింది. కానీ దాన్ని వదిలేసి ఈ కనిపిస్తున్నటువంటి దాంట్లోంచి వచ్చినటువంటి రూపాన్ని పట్టుకుంటుంది. ఈ పట్టుకుంటే అదే మనకి జీవత్వం అవుతుంది. ఇంతకీ ఆ మనసు ఎవరండి అంటే ఆ మనసు కూడా అందులోదే. కానీ ఎప్పుడైతే దీన్ని పట్టుకుందో ఇది నిజమనే భ్రాంతిలోకి వచ్చేసిందో అని జీవుడు అంటారు. అప్పుడు ఈ దృశ్యం అంతా వచ్చేస్తది. ఈ జగత్తంతా వచ్చేస్తది. ఇదంతా సత్యం అనేటువంటి నమ్మకం వచ్చేస్తుంది. అలాగే ఏకంగా ఉండవలసినటువంటి అనంత చైతన్యము మనకెలా కనిపిస్తది? అప్పుడు ముక్కలు ముక్కలుగా కనిపిస్తది. విభజింపబడి అనేకంగా నీలో ఉన్న ఆత్మ వేరు, నాలో ఉన్న ఆత్మ వేరు, నీ జీవుడు వేరు, నా జీవుడు వేరు. ఇలా మనకి భేదాలొస్తాయి. తదుపరి జీవత్వంలోంచి ఇంకా కిందకి దిగేసి నువ్వు వేరు, నేను వేరు అన్నట్టుగా ఈ దేహాన్ని పట్టుకుని ఇలా మనం భేదాన్ని సృష్టించుకుంటాం. కానీ మన పూర్వోత్తరాలు మనకి ఎరుక లేనంత వరకు కూడా మనం ఈ విధంగానే ఈ జగత్తులో వ్యవహారం చేస్తూ అంటే అలా పుట్టిన చలన మాత్రపు శక్తి తత్వంతో ఉన్నాం మనం. అదే ప్రాణం. చెప్పాలంటే ఉన్నప్పుడే దాంట్లో నుంచి వచ్చి ఉద్భవమైనప్పుడే అది ప్రాణంగా దేహములో నింపబడి ఈ చైతన్యము యొక్క విధానములో ఈ దేహం కదలికలకి కారణమవుతుంది. అందుకే ప్రాణం వేరు, ఆత్మ వేరు అన్నారు. ప్రాణం అనేది కూడా ఆత్మ నుంచి పుట్టినటువంటి శక్తి. భగవంతుడి నుంచి పరమాత్మ తత్వం బ్రహ్మము నుంచి వచ్చినటువంటి శక్తి. ఎలా అయితే వరపడి చేస్తే శక్తి వస్తుందో అలా వచ్చినటువంటి శక్తే ప్రాణశక్తి. ఆ విధంగా మనము కొన్ని విచారణతోటి ఎంత లోతుగా మనం విచారణ చేసుకోగలుగుతాము. ఒక్కసారి అర్థం కాలేదండి ఈ సత్యం. మరల మరల విచారణ చెయ్యాలి. ఇలా అయి ఉంటుంది, ఇలా అయి ఉంటుంది, ఇలానే వచ్చి ఉంటుంది. ఇందుకనే మనకి మహనీయులు ఇలా చెప్పారు. శాస్త్రాలు ఇలా బోధిస్తున్నాయి. కావున ఈ మనసు అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే అందులోంచి వచ్చింది అంటున్నారు. ఎలా వచ్చుంటది అంటే మనకి ఎదురుగా ఏదో ఒక సాదృశ్యం కనిపిస్తూ ఉండాలి. ఓ దీని నుంచి మనం ఇలా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం నీటిని గురించి చెప్పుకున్న ప్రవహించే నది గురించి బోధించకపోయినా మనం అర్థం చేసుకోవడం కొరకు ఉపయోగించుకోవాలి ఇటువంటి వాటిని. కావున ఇదంతా కల్పనే. ఈ కల్పనతో ఉండడమే బంధము. ఎప్పుడైతే మళ్ళీ కల్పన అనేది లేకుండా అయిపోతుందో అంటే ఆ మధ్యలో కొంచెంసేపు కనిపించిపోయే రూపాన్ని పట్టుకుని అందులో వచ్చే శక్తి తత్వమే చలన మాత్రంగా ఆ కదలిక వల్ల వచ్చిన శక్తి ఏమో మనసుగా అయిపోయి ఆ రూపంతో కలిసిపోయి ఆ రూపము అది కలిసి ఆడేస్తుంటే చూడండి ఆట. అదే జీవితం, అదే బంధం. ఎంతవరకు ఈ కల్పన ఉంటుందో అంతవరకు మనకి బంధం ఉంటుంది. అంతవరకు మనం జీవుడుగా ఉంటాం. అంతవరకు మనకి దృశ్య జగత్తు ఉంటుంది. కానీ ఎప్పుడైతే మరలా ఇది కల్పన అని మళ్ళీ అదే మనసు తాను పుట్టినటువంటి ఆ శక్తి తత్వంలోంచి పుట్టిన తత్వం ఉంచండి మనసు మాత్రంగా పుట్టిన శక్తి ఉంది చూడండి. ఆ మనసుకి వివేకం వచ్చి నేను ఇక్కడే పుట్టాను, నా పుట్టుక స్థానం ఇదే, కావున ఇదేది నిజం కాదు అని ఎప్పుడైతే దానికి అర్థమయ్యి ఈ కల్పన అనే దాంట్లో పోతుందో మళ్ళా తాను ఎక్కడైతే పుట్టిందో అక్కడ అలా అని దాంతోటే ఉండిపోతుందో అది ముక్తి. ఇంతకీ బంధానికి ముక్తికి పెద్దగా తేడా ఏమీ లేదండి. భావన. అదే మనసు బయటకొచ్చి వ్యవహారంతో అంటే తానున్నటువంటి ఈ దేహం అనే పాత్రతో కలిపేసుకుని దృశ్యం కనపడుతున్న దృశ్యంతో సంబంధం పెట్టేసుకుని ఇదే నిజమని వర్తిస్తూ ఉందనుకోండి.
అదే బంధం. కానీ అదే మనస్సు, లోపల ఉండేటువంటి అదే మనస్సు మళ్ళీ యథార్థాన్ని గ్రహించుకుని, ఇది నేను, నా యొక్క యథార్థమైన తావు ఇది కాదు, నేను పుట్టింది ఇక్కడే కనుక నా మూల స్థానం అదే అని తెలుసుకుని, వీటి నుంచి ఎప్పుడైతే మళ్ళీ వెనక్కి తీసుకుని, తాను ఎక్కడ పుట్టిందో అక్కడ తానుగా అలా ఉండగలిగితే, లేదా అందు లయమైపోగలిగితే, ఆ పుట్టిన శక్తికి భావన వచ్చింది కనుక అది మనసు అయింది. ఆ భావన ఎప్పుడైతే పోతుందో అదే అహంకార శూన్యత్వం అంటారు. ఆ మనసుకి భావన రావడమే అహంకారం. ఆ మనసుకి భావన తొలగిపోవడమే నిరహంకార స్థితి. ఎప్పుడైతే మనసుకి భావన తొలగిందో పరమాత్మతో ఏకం. అప్పుడు నేను మళ్ళీ ఈ ప్రత్యేకమైన సుడిని నేను, ఈ ప్రత్యేకమైన వర్తులాకారాన్ని నేను అనేది దానికి రాదు ఇంక భావన లేకపోతే. కనుక అలా పుడుతుంది ఆకృతి, మళ్ళీ ఆ నీటిలో అలా కలిసిపోతుంది. ఇదే ముక్తి. కనుక భావాలు పొందుతూ ఉంటే బంధము, భావాల్ని వెనక్కి తీసుకుంటూ ఉంటే బంధ విముక్తి, పూర్తిగా భావరహితమైపోతే ముక్తి. ఇది గ్రహించుకోవాలి. కావున విషయాకార రహితముకు చైతన్యమే పూర్ణాత్మ. కావున ఏ విషయాలు, ఏ విషయాకారాలు లేకుండా అయిపోయినటువంటి చైతన్యమే పూర్ణాత్మ. ఇంతకీ గమనించండి, అది నేను ఫలానా ఒక సుడిని, ఒక వర్తులాకారంతో ఉన్నటువంటి దాన్ని అనుకున్నప్పుడు కూడా అది ఏ తత్వంతో ఉంటుంది? ఇంతకది నీటితోటే ఉంటుంది. నీటిలోనే ఉంటుంది. నీటి వల్లే దానికి ఆ ఆకృతి వచ్చింది. నీటి ప్రవాహ వేగం వల్లే దానికి ఆ శక్తి పుట్టింది. కానీ ఇంతకీ అక్కడ అది ఎందుకు వచ్చిందంటే దానికి ఒక ప్రత్యేకత. నేను ఫలానా అనేటువంటి ఒక ప్రత్యేకత అది కల్పించుకుంది కావున అక్కడ దానికి ఒక ప్రత్యేకత స్థితి ఏర్పడింది. కానీ అంటే విషయాకారం అంటే అది విషయాలతో ఉన్నప్పుడు కూడా అది ఎలా ఉంటుందంటే చైతన్యమే. అది నేను ప్రత్యేకంగా ఒక సుడిగుండాన్ని అనుకుంటున్నప్పుడు కూడా అది నీరే. నీరు కాకుండా ఇంకో పదార్థం అందులో ఏముండదండి. కానీ ఆ నీటిలో వచ్చే ఆకృతి ప్రత్యేకం అంతే. ఆ ప్రత్యేకమే నేననుకుంటే అది మళ్ళీ వేరైపోయింది. కానీ నేను అందే ఉన్నాను, అదే నేననుకుంటే అది మళ్ళీ ఆ నీటిలోనే కలిసిపోతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క మనసుతో అందులోనే పుట్టిన చైతన్యములోంచి వచ్చినటువంటి కల్పనా మాత్రమైన మనసుతోటి ఈ యొక్క దృశ్య జగత్తును పట్టుకున్నామనుకోండి, ఈ కనిపిస్తున్న దేహాన్ని ఇది నేననుకున్నామనుకోండి, వెంటనే మనకి జీవత్వం వచ్చేసింది, దృశ్యత్వం వచ్చేసింది, ఇందులో పడుతుంది. కానీ ఎప్పుడైతే మళ్ళీ విషయాల నుంచి వెనక్కి తీసుకుని విషయాకార రహితం ఏ విషయం అందులో లేదు. ఈ కనిపిస్తున్నటువంటిది, వినిపిస్తున్నటువంటిది, మనం అనుకున్నటువంటిది, ఇదంతా నేను అనుకునేటువంటిది, ఈ రూపం కానీ ఏది కూడా కాదు అని తెలుసుకుని ఎప్పుడైతే అన్ని విషయాల నుంచి వెనక్కి తిరిగినటువంటి విషయాకార రహితమైనటువంటి చైతన్యమే. ఇంతగా అప్పుడు చైతన్యమే. విషయాలతో కూడుకుని ఉన్నప్పుడు కూడా మనము చైతన్య మాత్రమే. కానీ అది మనకు తెలియదు. అంటే మనకి జ్ఞానము కలిగినా అదిగానే ఉన్నాం. జ్ఞానము లేనప్పుడు కూడా పామరులుగా ఉన్నప్పుడు కూడా మనం అదిగానే ఉన్నాం. కాకపోతే పామరులుగా ఉన్నప్పుడు తెలియకుండా ఉన్నాం. అజ్ఞానము తొలగితే జ్ఞానం కలిగితే తెలివి కలిగి ఉంటాం. అంతే తేడా. అంటే తెలుసుకోలేకపోవడము, తెలుసుకోవడము. తెలివి మరిచిపోతే జీవుడు, తెలివి కలిగితే దేవుడు. అంతే తేడా. మరుపు తెరుపు. మర్చిపోయాం కనుక దాని యొక్క మూల తత్వం ఏదో అసలు మనం మర్చిపోతే జీవుడుగా ఉంది. మనల్ని మనం తెలుసుకుంటే తెలివితో ఉంటే దేవుడైపోతాం. అందుకే బంధానికి మోక్షానికి ఎంత తేడా అండి అంటే ఒక ఇంచు తేడా కూడా ఉండదండి. చాలా సూక్ష్మంలో చెప్తారు. ఒక అడుగు ఇటేస్తే అగాధం, అటేస్తే నిన్ను నీవు ఉత్తమమైనటువంటి స్థితిలో తీసుకెళ్తుంటావు. కావున విషయాకార రహితమైన చైతన్యమే పూర్ణాత్మ అయిపోతుంది. విషయాలు తొలగిపోతే అక్కడ నుండి చైతన్యము మళ్ళీ పూర్ణాత్మ. అంటే నేను ఫలానా ఆకృతిని అనే భావన పోయిందనుకోండి, మళ్ళీ అది ఎలా అయితే అదే నీటిలో ఏకమైపోతుందో, అలాగే నేను ఫలానా అనే వ్యక్తిత్వ భావన పోయిందనుకోండి, దృశ్య భావన పోయిందనుకోండి, మళ్ళీ అనంతమైన చైతన్యం మనం అందులోనే ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్నది కూడా అందులోనే. తెలుసుకున్నా అందులోనే ఉన్నాం, అదిగానే ఉన్నాం. తెలుసుకోకపోయినా అదిగానే ఉన్నాం.
తెలుసుకోకపోయినప్పుడు మన భావన వల్ల దీన్ని గట్టిపరుచుకుని నేను పలానా పలానా దీన్ని పట్టుకుని ఉంటాం. తెలుసుకుంటే దీన్ని నెమ్మదిగా వదిలేస్తాం. ఇదే జీవుడు కరిగిపోవడం. ఇది నెమ్మదిగా వదిలేస్తాం. మళ్ళీ ఆ నీటిలోంచి అలాగా ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక మంచు ప్రదేశం ఉంది. చాలా శీతల ప్రదేశం. అక్కడ నదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉండగానే ఆ శీతలమైన విధానానికి మధ్య మధ్యలో నీరు గడ్డలు కట్టేస్తుంటాయి. కొంత నీరు ప్రవాహం జరుగుతూ ఉంటుంది. మధ్యలో కొంత నీరు ఘనీభవించేస్తుంది. ఘనీభవించేసి ఒక ముక్కగా ఐసు గడ్డలుగా ముక్కలు ముక్కలుగా ఏర్పడతాయి. సరే, ఈ ఐసు గడ్డలు ముక్కలుగా ఏర్పడుతూ ఆ మంచుగడ్డ వెంటనే, ఎందుకంటే నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది, ద్రవరూపంగా ఉంటుంది. కానీ నేను వచ్చేటప్పటికి ఎలా ఉన్నాను, ఈ మంచుగడ్డగా అయిపోయేటప్పటికి గట్టిపడిపోతాం, తెల్లగా అయిపోతాం. కనుక గట్టిపడిపోయిన తర్వాత దానికి ఒక ఆకృతి వచ్చేసింది. నీటికి ఆకృతి లేదది, అలా ప్రవహించుకుంటూ పోతుంది. కానీ మంచుగడ్డ వచ్చేటప్పటికి నేను త్రిభుజాకారం, నేను వర్తులాకారం, లేకపోతే నేను ఇంకొక ఆకారం, చతుర్భుజాకారం, ఇలాంటి ఒక ఆకృతి. సరే, మంచు అలా గడ్డ కట్టింది. గడ్డ కట్టగానే ఆ మంచు గడ్డకి మనసు వచ్చింది అనుకుందాం. అంటే అందులో ఉన్న శక్తికి భావన వచ్చింది అనుకుందాం. భావన వస్తే ఆ మంచుగడ్డ అంటున్నప్పుడు, నన్ను మంచుగడ్డ అంటారు, నేను గట్టిగా ఉంటాను, తెల్లగా ఉంటాను, నేను నలుచదరంగా ఉంటాను, నేను అలా ఉంటాను, ఇలా ఉంటాను, అది అనుకుంటూ ఉంటుంది. అది అనుకుంటూ ఉన్నప్పుడు అది నేను ప్రత్యేకం అనుకుంటుంది. కానీ నేను తయారైంది నీటితో అనే విషయాన్ని మర్చిపోయి అది అలానే అనుకుంటూ ఉంటది, నేను ప్రత్యేకం అని. అప్పుడు నాకు చలి పెడుతుంది, నా చుట్టూ నీళ్లున్నాయి కనుక నాకు చలేస్తుంది అంటది, లేకపోతే సూర్యరశ్మి వస్తే నాకు వేడొస్తుంది. ఇలా ప్రతి ఒక్క అనుభవాన్ని పొందే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ తాను మంచుగడ్డగా ఉన్నంత వరకు, నేను ప్రత్యేకం అనుకున్నంత వరకు, తాను పుట్టింది నీరనే సత్యం తనకు తెలియదు. అటువంటి మంచుగడ్డకి ఎప్పుడైనా దాహం వేసిందనుకోండి, అప్పుడు అది మంచినీళ్ళు ఎక్కడుంటాయి అని వెతుక్కోవాలి. కానీ ఎక్కడుంటాయని వెతుకుతుంది అంటే, ఆ మంచుగడ్డ ఎవరో ఒకరి చేత బోధించబడి అది నెమ్మదిగా కరగడం మొదలుపెట్టింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అప్పటి వరకు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆకృతి కలిగి, రంగు కలిగి, బరువు కలిగి, ఇన్ని రకాల లక్షణాలు వచ్చేసినాయి. ఎప్పుడు మంచుగడ్డగా ఉన్నప్పుడు బరువుంది, ఆకృతి ఉంది, రంగుంది, అన్ని వచ్చేసింది. కానీ అది నెమ్మదిగా పట్టు వదిలేసిందండి. వదిలేసినప్పుడు నెమ్మదిగా అది కరిగిపోతుంది. ఏం పోతాయి దానికి అంటే, దాని ఆకృతులు పోతాయి, రంగు పోతుంది, దాని బరువు పోతుంది, అన్ని అలా కరిగిపోయి ఎక్కడ కలిసిపోద్ది, మళ్ళీ దానికి కింద నీరుంటది, పక్కన నీరుంటది, అటుపక్క నీరుంటది, పైన నీరుంటది, అంతా నీటిలోనే ఉంది ఇంతకీ అది. కనుక అది అలా కరిగి నెమ్మదిగా ఆ నీటిలో అలాగ వెళ్ళిపోతుంది. అప్పుడు నేను మంచుగడ్డ అంటానికి అది ఉంటుందండి. ఇంకక్కడ ఏమీ లేదు, ఏకమైనటువంటి నీటి జలతత్వాన్ని అందుకుంది. అదే విధంగా మనము గ్రహించుకోవాలి. అనంతమైన చైతన్యములోనే గడ్డ కట్టినటువంటి ఒక్కొక్క తత్వమే ఒక్కొక్క ఆకృతి. ఆ ఆకృతిని పట్టుకుని ఇందు కలిగిన శక్తి, నేను ప్రత్యేకం అనుకున్నంత వరకు మనం గట్టిపడిపోయి ఆ మంచుగడ్డ ఉన్నట్టే ఉంటాం. అప్పుడు మనకి అన్ని రకాల ఈతి బాధలన్నీ వస్తాయి, రకరకాలుగా అనుభవాలు. ఎందుకంటే మంచుగడ్డగానే ఉన్నాం కనుక ఆ మంచుగడ్డ తత్వంతో ఉంటాం. కావున నేను చెప్తాం, నేను ఇంత, నా నిడివి ఇంత, నా బరువు ఇంత, అంటే నేను ఇక్కడి నుంచి ఇక్కడికి నాది, ఈ రూపంతో ఉన్నాను, నేను ఈ రంగుతో ఉన్నాను, ఈ లక్షణాలతో ఉన్నాను. లక్షణాలు కూడా వచ్చేస్తాయి మంచుగడ్డగా ఉన్నప్పుడు. నేను చల్లగా ఉంటాను, తెల్లగా ఉంటాను, ఇలా చెప్తాం. ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ ఉన్నంత వరకు, ఎలా అయితే మంచుగడ్డ నీటిలో ఉండి కూడా దాని చుట్టూ నీరుండి కూడా అది ఏర్పడింది నీటితో అయినప్పటికి కూడా దాని తత్వమే మారిపోయింది. ఇప్పుడు మనం కూడా అలానే ఉంది. మనకి కింద, పైన, లోపల, బయట, వెలుపల అంతటా కూడా ఉన్నది చైతన్యమే. మనం ఏర్పడింది కూడా ఆ చైతన్యముతోటి. ఇంకా అక్కడ మంచుగడ్డ అనే దానికి ఒక రూపం ఉంది. ఆ మంచు నీరు గడ్డ కట్టి, కానీ దీనికి రూపం కూడా లేదు నిజం చెప్పాలంటే. ఇది భ్రమతో ఏర్పడిన రూపం ఇది.
వాస్తవానికి లేనే లేదు. అలా కలిగిందంతే. కలిగిన దాన్ని అలా పట్టేసుకున్నాం. అలా వచ్చినట్టుగా వచ్చిందంతే. ఆకాశంలో మెరుపు మెరిసింది. కానీ మెరుపు మెరిస్తే అది మాయమై తీరాలి. కానీ ఈ లోపులోనే దాన్ని ఆపగలిగితే ఎలా ఉంటుందో అలా ఆపుతున్నాం. అలా పట్టాం అహంకారంతో దీన్ని. కన్ను మూసి కన్ను తెరిచి లోపల మాయమైపోయేదిది. కానీ ఆ మాయమైపోయే దాన్ని పట్టుకుని ఇది సత్యం, ఇది నిత్యం, ఇది ఉంటుంది అన్నంత గట్టిగా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎంత ప్రయత్నం చేసినా అది ఏదో ఒక రోజుకి అదృశ్యమవి తీరాలి. ఆ విధంగా మంచుగడ్డలాగా మనకి అన్ని రకాల లక్షణాలు వచ్చేసినాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైతే ఆ యొక్క తెచ్చిపెట్టుకున్నటువంటి భ్రమామాత్రంగా దీన్ని ఇలాగ నిరూపణ చేస్తూ దీన్ని ఇంత గట్టిపరుచుకున్న తత్వాన్ని వదిలేస్తాము. నెమ్మదిగా అది ఎప్పుడైతే వదిలేసిందనుకోండి పటుత్వాన్ని, అది ఎప్పుడైతే అలా కరిగిపోయిందో అంటే ఈ దేహ భాగాన్ని, దేహ లక్షణాన్ని, దీనికి ఉన్నవి అనుకున్నవాన్ని ఏదైతే మనం సత్యమనే దృశ్యం కనపడుతుంది అనుకుంటున్నాం, ఇవన్నీ కూడా నెమ్మదిగా ఎవరైతే వదిలేస్తామో, కరిగించుకుంటామో, తానుగా ఎలా అయితే నేను లేనన్నట్టుగా, ఆ మంచుగడ్డ పట్టు వదిలేసినట్టుగా, అలా లేనట్టుగా అలా అయిపోతే, తప్పకుండా మళ్ళీ ఈ జీవుడు కరిగిపోతాడు. కరిగిపోయి ఏమవుతాడు? ఎందులో కలిసిపోతాడు? కలిసిపోవడానికి, వెళ్ళిపోవడానికి ఇంకొకటి లేదండి. ఇక్కడ గమనించండి. మరణమన్నా, ముక్తి అన్నా, మరణం అనేది వేరు, ముక్తి అనేది వేరు. మరణం అంటే ఇంకా భ్రమలో ఉండే దేహాన్ని విడిస్తే అది మరణం. అప్పుడు మరణించి కూడా వాడు భ్రమలోనే ఉంటాడు. జీవుడు ఉంటాడు అప్పుడు కూడా. భ్రమలోనే ఉంటాడు గనుక వాడికి సత్యం తెలీదు అప్పుడు కూడా. కావున మళ్ళీ ఇంకొక జన్మకి ఎతుక్కుంటూ వెళ్ళడం, మళ్ళీ జన్మకు రావడం, మళ్ళీ ఇదవ్వడం ఇదంతా జరుగుతుంది. అంటే వాడు అప్పుడు కూడా ఆ భ్రమలోనే ఉన్నాడు. మంచుగడ్డ తన పటుత్వాన్ని వదలలేదని అర్థం. కానీ మోక్షం అంటే, ముక్తి అంటే అది కాదండి. ముక్తి అంటే అసలు వెళ్ళడానికి, రావడానికి ఇంకొకటి లేదు అని తెలుసుకోవడం. మరణం అంటే శరీరాన్ని విడిచిన తర్వాత జీవుడు ఎక్కడికో పోతాడు. ఏయో లోకాలకు పోతాడు. ఆ లోకం చూస్తాడు, ఈ లోకం చూస్తాడు. మరల భూలోకానికొస్తాడు. మళ్ళీ జన్మకొస్తాడు. ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే వాడు ఇంకా భ్రమలోనే ఉన్నాడు కనుక. వాస్తవానికి ఏ లోకాలు లేవు. ఇక్కడ శుక్రాచార్యుల వారు చెప్పినటువంటి యథార్థ సత్యం ఇది. ఒకే ఒక వాక్యానికి మనం ఇంత అర్థం చెప్పుకోవాల్సొచ్చింది. ఎందుకంటే ఉన్నది ఒక్కటే. ఏ లోకాలు లేవన్నాడే. ఇది యథార్థం. భగవంతుడైన శుక్రుడు చెప్పినటువంటి సత్యం. కావున ఏ లోకాలైనా ఎక్కడున్నాయి? ఏ లోకాలైనా లేవు అంటే అన్ని లోకాలు ఆ భ్రమతోటి ఆ చైతన్యములో కల్పించబడినవే తప్ప వాస్తవానికి ఏ లోకాలు లేవు. ఎవరికుంటాయండి లోకాలు అంటే ఈ భ్రమను ఎవడైతే విడవకుండానే మరణం పొందుతాడో, భ్రమ పోకుండానే దేహాన్ని విడిచిపెడతాడో వాడికి కనిపిస్తాయండి ఈ లోకాలన్నీ. ఆ లోకానికెళ్ళాలి, ఈ లోకానికెళ్ళాలి, నాకు మళ్ళీ జన్మకు రావాలి. ఇవన్నీ కూడా ఈ భ్రమతో కూడి జీవుడు గాని అంటే జీవత్వాన్ని కరిగించుకోకుండానే ఈ బయట కనిపించే ఈ రూపం మాత్రం పోతుందో, దీన్ని వదిలేస్తాడో మరణ లోకాల్ని చూడాలి, జన్మలకి వెళ్ళాలి. కానీ ఎవడైతే ఉండగానే ఆ మంచుగడ్డ ఎలా అయితే తను తాను అలా వదిలేస్తుందో, అలా అని ఇక్కడే కరిగిపోతాడు. ఇక్కడే తన పటుత్వాన్ని పూర్తిగా అంటే ఇదేది సత్యం కాదని తెలుసుకుని దాన్నిగా అలా వదిలేస్తూ తానుగా అయిపోతూ ఉంటాడు. అలా అయిపోతుంటాడు. వాడు కరిగిపోతాడు. కరిగిపోయి ఏమైపోతాడు? మంచుగడ్డ కూడా అలా కరిగిపోయి ఏమైపోద్ది? ఉన్నటువంటి తన చుట్టూ ఉన్న నీటిలోనే కరిగిపోద్ది. ఇంక మళ్ళీ దానికి ఇంకొక ఆకృతి అనటానికి లేదు. దానికి అది తెలుసుకుంటుంది అప్పుడు. నా చుట్టూ ఉన్నదంతా నీరే. నేనింక మంచినీళ్ళు తాగటం ఏంటి? నాలో నుంచి వచ్చేవి కూడా ఆ నీరే. కనుక నేను తయారైంది కూడా అదే నీటితో. ఇప్పుడు నేను కావాలనుకుంటుంది కూడా అదే నీరు. నాకు దాహమేసింది, మంచినీళ్ళు కావాలి అని అడిగింది అంటే అర్థం ఏంటో అంటే, ఇప్పుడు మనం కూడా అదే ప్రశ్న వేస్తున్నాం. ఏమని? నేనెవ్వరిని ఇక్కడ శుక్రుడిని అడిగాడు బలి. నేనెవ్వరిని నువ్వెవరివి? దేవుడంటే ఎవరు? ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఎక్కడికెళ్ళాలి? ఇవన్నీ ప్రశ్నిస్తున్నాం.
ఇవన్నీ ప్రశ్నించడమే మంచుగడ్డకు మంచినీళ్ళు అవడం. అంటే నేనే దేవుణ్ణయి ఉండి, నేనే నా యొక్క స్వయం తత్వమే అదయ్యుండి, నేను దాని కొరకు ఇంకొకళ్ళు ప్రశ్నిస్తూ ఉంటా. వారి దగ్గరికి, వీరి దగ్గరికి వెళ్లి ఎలా దొరుకుతాడు? ఏం చేస్తే ఎలా? ఏ లోకంలో ఉంటాడు? ఏ దేశంలో ఉంటాడు? ఏ ఆలయంలో ఉంటాడు? ఏ పుణ్యక్షేత్రంలో ఉంటాడు? చెప్పమని అడుగుతూ ఉంటాం. ఎందువల్ల? సత్యం తెలియకపోవడం వల్ల. కానీ ఇలా తెలుసుకున్నందువల్ల, ఇలా ఎవరు చెప్పినా మనకి యథార్థం తెలీదు. కానీ దాన్ని ఎంత వర్ణించి చెప్పినా తెలియలేదు. మంచుగడ్డకి మంచినీళ్ళేసినాయి గదా! అంటే నీరు ప్రవహిస్తుంది, చల్లగా ఉంటుంది, ద్రవరూపంగా ఉంటుందని చాలామంది చెప్పుంటారు దానికి. చెప్పినా దాని దాహం తీరదు. మరి ఎప్పుడు తీరుతుంది? అంటే అది ఎప్పుడైతే కరుగుతూ మొదలుపెట్టిందో అప్పుడు దానికి అసలు నీరంటే ఏమిటో అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది నా పక్కన, వెనకాల, పైన, కింద, లోపల, బయట అంతా ఉన్నది నీరే. నేను కరుగుతూ ఉంటే వచ్చేది కూడా నీరే. పూర్తిగా అలా కరిగిపోయిందండి. మొత్తం నీరైపోయింది. అంటే అంతా ఏకమైపోయింది. అదే విధంగా ఎవడైతే జీవుడు ఇక్కడుండగానే, జీవుడుగా ఉండగానే, దేహంతో ఉండగానే తను తాను కరిగించుకుంటాడో, పూర్తిగా పటుత్వాన్ని వదిలేస్తాడో, మనస్సు అనే సంకల్పరహితాన్ని చేస్తాడో, ఎప్పుడు సంకల్పరహితం చేస్తే అప్పుడే పటుత్వం తగ్గుతుందండి. సంకల్పాలతోటి, తృష్ణతోటి, కోరికలతోటి నింపుతూ ఉంటే అది ఇంకా గట్టిపడిపోతూ ఉంటుంది ఈ జీవుడు. అవి ఎంతెంత తొలగుతూ ఉంటాయో అంతంత కరిగిపోతూ ఉంటాడు జీవుడు. అప్పుడు జీవత్వం ఎప్పుడైతే కరుగుతూ ఉండగా అర్థమవుతుంది దేవుడంటే ఎవరు. కరుగుతూ ఉన్నప్పుడు అర్థమవుద్ది నేనే దేవుడిని అని. నేనే ఆ చైతన్యాన్ని. నేను కరుగుతూ ఉండగా నాలోంచి వచ్చేది కూడా అదే చైతన్యం. అప్పుడు అనుభూతికొస్తుంది. మనకి చుట్టూ అంతటా, అన్నిటా, లోపల, బయట కూడా ఉన్నది ఏకమైన చైతన్యమే. అన్యం ఇంక ఏదీ లేదు. కావున నేను చైతన్యమే. ఆ చైతన్యానికి ఎప్పుడైతే రూపరహితమైపోతుంది, ప్రత్యేకత పోతుంది, వ్యక్తిత్వం పోతుంది, అన్నీ పోతాయి. ఏకమైపోద్ది. మళ్ళీ తానంటూ ప్రత్యేకంగా ఒక్కటిగా రావటానికి లేదు. అంటే అనంతమైన తత్వంలో లయమైపోతుంది. ఇలా ఎవరు కాగలిగితే వారే మోక్షానికి అర్హులు. ముక్తిని పొందారని చెప్పొచ్చు. ఈ స్థితిని ఎవరైతే జీవించి ఉండగానే ఇప్పుడే ఇక్కడే ఈ అనుభూతిని పొందుతూ ఉంటారో వారే ముక్తికి అర్హులండి. మోక్షాన్ని పొందారని చెప్పటానికి అర్హులవుతారు. ఇది పొందకుండా తర్వాత ఎప్పుడో ఎక్కడో వస్తుంది అనుకుంటే అది భ్రమే అవుతుందండి. ఇది ప్రత్యక్ష అనుభవం అండి. దీనికి పరోక్షం లేదు. ఇంకొక చోట ఎక్కడో మనకి ఎప్పుడో వచ్చే ఫలితం అనేది ఇంకోటిగా ఉంటుందని కాదు. ఇక్కడ చేయవలసిందల్లా మనం కరగతీసుకోవడమే. మన జీవత్వాన్ని ఎప్పుడైతే రహితం చేసుకుంటూ వదిలేస్తూ ఉంటామో, పటుత్వం అనేది తగ్గిపోతూ దాన్నలాగా ఇదే పరిపూర్ణ శరణాగతి. భగవంతుని యందు పరిపూర్ణ శరణాగతి ఉండాలి అంటే ఏమిటి శరణాగతి? నేననేది లేదు అన్నట్టుగా ఎవరైతే అంకితమైపోతామో పూర్తిగా, ఎప్పుడైతే పరమాత్మకి, ఎప్పుడైతే దాసోహం అన్నట్టు దాసోహం ఇంక నేను లేను, నువ్వు లేను, నేను వేరుగా కాదు అనే తత్వం మనకి ఎప్పుడైతే అలవడుతుందో దాని అనుభవం దక్కాలి. అప్పుడే ముక్తి అన్నారు. ఇదే నిజంగా చెప్పాలి అంటే మనం అనుకుంటామండి మనకి బయట ఎన్నో రకాలైనటువంటి పర్వదినాలు ఇత్యాది పెడుతూ ఉంటారు. ఉదాహరణకి మనకి శివరాత్రి అన్నారు నిన్న. శివరాత్రి అంటే యథార్థం మనకి తెలియక ఈ విధంగా మనకి సంవత్సరానికి ఒక్క మారు శివరాత్రి వస్తుంది కనుక ఆ రోజు పండుగ చేసుకుందాం, బయటకు పోయి ఎక్కడెక్కడో ఆలయాల సందర్శనం చేసి అభిషేకాలు చేసి కొంతసేపు అక్కడ మనము పుణ్యకార్యాలు చేసి సరిపెట్టుకుంటాం. సరిపెట్టుకుని ఈ సంవత్సరానికి శివరాత్రి గడిచింది అనుకుంటాం. కానీ సంవత్సరం తిరిగేటప్పటికి మళ్ళా శివరాత్రి వస్తే మళ్ళా ఇదే పని చేస్తాం. శివుని దర్శనం అయిపోయిందండి, చాలా తేలిగ్గా అయిపోయింది నాకని చెప్తాం. పెద్ద పెద్ద ఆలయాలకెళితే ఎవరికి ముందుగా దర్శనం అయితే, ఎవరు ఎక్కువ డబ్బు పెట్టి టికెట్ కొనుక్కుని భగవంతుని చూస్తే వారంత గొప్పవారుగా భావనకు పోతూ ఉంటాం. నేను చాలా తొందరగా, దగ్గరగా శివుణ్ణి దర్శించుకున్నాను, చూసేసాను అనుకుంటాం.
మరి ఒక్కసారి దర్శనం అయితే ఇంక ఇన్ని మార్లు దర్శించుకోవాల్సిన అవసరం ఉండదండి యథార్థానికి. ఒక్కసారే పగలు. ఎప్పుడైతే వెలుగొస్తుందో నీకక్కడ సుస్పష్టమే. ఇంక మళ్ళీ అక్కడ తడుముకోవాల్సిన అవసరమే ఉండదు. ఇన్ని మార్లు మళ్ళీ వెలుగు రావాల్సిన అవసరం లేదు. అలానే ఒక్క దర్శనం అయితే వాస్తవం నీకు అనుభవం అయిపోవాలి. కానీ మరి ఎందుకని అనేక మార్లు చేసిందే మరలా చేస్తున్నాం. వెళ్ళిన చోటికే మళ్ళీ వెళుతున్నాం. గతంలో చేసిందే మళ్ళీ చేస్తున్నాం. ఎందుకు అంటే అది వాస్తవ దర్శనం కాదు కనుక. కేవలం సరిపెట్టుకుంటున్నాం. సరిపెట్టుకోవడమే కాదు, అక్కడ కూడా అహంకారంతోటే ఉంటున్నాం. అక్కడ ఎక్కడ తొందరగా మనం దర్శనం చేసుకుంటే అంత గొప్పవాళ్ళగా భావన చేస్తున్నాం. వ్యక్తిత్వ భావాన్ని కొద్దిగా విడిచిపెట్టట్లేదు ఎక్కడా కూడా. ఇలా ఉన్నంత వరకు మన అహంకారం తగ్గనంత వరకు, మనకి సంపూర్ణమైనటువంటి శరణాగతి రానంత వరకు భగవంతుని యొక్క దర్శనం లేదండి. పరమాత్మ యొక్క అనుగ్రహము లేదు. అందుకే మనము పలుమార్లు చెప్పాలంటే ఈ విధంగా రోజంతా తిరుగుతాం. ఏమొస్తుందండి మనకి అంటే నిజానికి వాస్తవానికి వచ్చే ఆనందం కంటే ఎక్కువ క్లేశం వస్తుంది. దేహానికి, మనసుకి కూడా ఒక రకమైన నీరసం వస్తుంది. తిరునాళ్ళలో తిరిగారు. అన్నీ తిరిగారు. వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఏదో ఒక అనారోగ్యం, ఇంకొకటి నీరసం. ఇలా చెప్తూ ఉంటాం. మరి భగవంతుని దర్శిస్తే మన శక్తి ద్విగుణీకృతం, ఉన్నతమైపోవాలి. కానీ మరి ఎందుకండి అంటే ఎలా దర్శించాలో అలా దర్శించటం లేదు. ఎలా పొందాలో అలా పొందటం లేదు. ఏది కరిగించుకోవాలో అది కరిగించుకోకుండానే దాన్ని అహంకారంతో ఆ పని పూర్తి చేసి అయ్యిందనిపిస్తున్నాం. ఇలా చేస్తే జీవిత కాలం చేసినా మనకి ఏమి లాభం అంటే ఉపయోగం ఉండదు. కాలమైనా. కావున తెలుసుకుని యథార్థ తత్వం ఏదో దాన్ని గ్రహించుకుని అప్పుడు మనము దైవ కార్యాలు చేయొచ్చు. అక్కడ కూడా కరుగుతూ ఉండడం నేర్చుకోవాలి. ఇప్పుడు జీవుడు ఎలా కరగాలో మనం ఎలా తెలుసుకున్నామో, ఆ కరగడం అనేటువంటి చర్య అనేది ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. అలా కరగబెట్టుకుంటూ మీరు దైవ దర్శనానికి వెళ్ళిన, ఆలయాన్ని సందర్శించిన, లేదా ఏదైనా పుణ్యక్షేత్రాలకెళ్ళినా, అక్కడ కూడా మీరు అదే స్థితిలో ఉంటారు. ఆ నిరహంకార స్థితిలో, సంపూర్ణ శరణాగతిలో, పరమాత్మ యొక్క అనుగ్రహము కొరకు నిరంతరము కూడా అలాగా కరుగుతూ జీవత్వం అనేది రహితం చేసుకుంటూ అక్కడున్నటువంటి దైవత్వంతోటి ఏకీకృతులవుతూ, ఎందుకంటే అక్కడున్న దేవుడు వేరు, నేను వేరు అనేది ఉండదింకా. అక్కడ ఉన్నది ఒక్కటే సత్యం, యథార్థం. నా లోపల ఏదైతే ఉందో అదే సర్వము. కనుక ఇక్కడున్న ఈ మూర్తి తత్వం, ఇక్కడ అందరూ కూడా ఆ మూర్తిని భగవంతుడు అంటున్నారు కనుక శక్తిప్రదం అయి ఉంటుంది. కనుక ఆ శక్తి అంతా నేనై ఉన్నాను. అందులో ఉన్నది కూడా నేనే. సర్వము కూడా ఆ పరమాత్మమయమే అని ఎవరైతే ఈ దేహభావాన్ని, ఈ మానసిక స్థితిని పూర్తిగా రహితం చేసుకుంటూ ఉంటారో వాళ్ళే సంపూర్ణ శరణాగతితో ఉంటారు. ఎప్పుడూ తమను తాము కరగబెట్టుకుంటూ ఉంటారు. భగవంతుడిని దగ్గరగానే చూసి, లేకపోతే ఇంకా ఏదో గొప్పలు చెప్పుకునే విధంగా ఉండదండి అది. ఎక్కడి నుంచి దర్శించినా దర్శించగలిగే వాళ్ళే ఉత్తమ భక్తులండి. భగవంతుడు చూడని వాడు, భగవంతుడికి తెలియనిది, చూడనిది ఏముంటుంది చెప్పండి? సర్వము నిండిన పరమాత్మకి నువ్వు ఇక్కడ నుండి పిలిస్తే భగవంతుడు వినడా? ఇక్కడుండి పరమాత్మ కొరకు ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడా? అంటే తప్పకుండా ఆలకిస్తాడు. అయినప్పటికీ కూడా మనకి ఈ ప్రాపంచిక విషయాల్లో ఈ యొక్క భౌతికమైన విధానంలో వర్తిస్తున్నాం కనుక ఇక్కడ మనకి కొన్ని విధానాల్లో ఒక ప్రత్యేక స్థానాలు, ప్రత్యేక విధానాలు మనకి శాస్త్రం పెట్టింది. శాస్త్రాన్ని ఎదురీదమని, వ్యతిరేకించమని ఎవ్వరూ చెప్పరు. కానీ అక్కడ మనం ఎలా ఉండాలి? ఎలా మనం మేల్కొని ఉండాలో అలా ఉండాలండి. మన పుణ్యక్షేత్ర దర్శనానికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఆ స్థానములో మనం ఎప్పుడు కరుగుతూ నిరహంకార స్థితిలో ఉంటూ, మనం ఎక్కడ ఏ స్థానములో ఉండి అది పొందాలో అది పొందుతూ ఉండాలి. అది వాస్తవం. కనుకనే మన లోపల ఏం జరుగుతుందో గమనించగలిగితే, అదే మనకి బయట చర్యగా తెలుస్తుందండి. లోపల లేనటువంటి ఏ ఒక్క మార్పు, ఏ ఒక్క స్థితి లోపల జరిగేటువంటి క్రియ అది జరగకపోతే బయట చర్య కూడా ఏమి ఉండదండి. అంటే భగవంతుని దర్శించుకున్నారండి.
ఒకవేళ ఒక ఆలయానికి వెళ్ళారు. ఆలయంలో ఉన్న మూర్తిని మీరెంతో ఆనందంగా కనులారా దర్శించి ఏం చేస్తారు? కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటారు. కళ్ళు మూసుకోగానే మీకొక తన్మయ స్థితి వచ్చింది. ఎందుకొస్తుంది? భక్తి భావన చేతొచ్చింది. ఓ పరమాత్మ, ఇక్కడిలా ఉన్నావా? కనుక నీ భక్తుడిని నిన్ను వెతుక్కుంటూ వచ్చానయ్యా. కావున తప్పకుండా నీ అనుగ్రహం నా మీద వర్షింపచెయ్యి అన్నట్టుగా ఎవరైతే పూర్తిగా తమను తాము అర్పించుకుని నమస్కారం చేసుకుంటారో వారికి తన్మయత్వం వస్తుంది. ఆ తన్మయత్వంలోంచి కన్నుల వెంట ఆనంద బాష్పాలు ఎవరి కన్నులు వర్షిస్తాయో భగవంతుడి కొరకు వాడు గొప్ప అదృష్టవంతుడు. ఒక పరమాత్మ యొక్క ఉనికి స్థితిలో అంటే దాన్ని గుర్తించే విధానంలో వారు చాలా ఉత్తమమైన స్థానంలో ఉన్నట్టే. కావున శరీరము గగుర్పాటు కలగటము, కనుల వెంట ఆనంద బాష్పాలు రావటము, ఇదంతా కూడా భక్తికి పరాకాష్ఠ స్థితిగా భాగవతం చెప్తుంది. భక్తుడి అంటే కనుల వెంట నీరు రావడము, శరీరమంతా రోమాంచనం కలగటము, ఇవన్నీ మరి ఎలా జరిగినాయండి? బయట నుంచి వస్తే జరిగిందా? బయట నుంచి ఎవరైనా మననేమన్నా ఒక విధానములో ప్రేరణ చేస్తే అంటే ఏదైనా ఒక గాలి వీయడం కానీ, లేదా కంటిలో ఏదన్నా పెట్టుకోవడం ద్వారా కానీ ఇవన్నీ జరిగాయా అంటే, బయట నుంచి రాలేదండి. ఈ కన్నుల వెంట నీరు కావాలంటే, రావాలి అంటే లోపల ఎంత చర్య జరగాలండి? ఎంత భగవంతుని యందు ఆ ప్రేమ తత్వం పుట్టాలి? ఆ జీవుడు అక్కడ కరుగుతూ ఉంటే, ఆ కరిగినటువంటి విధానమే మన ఆనంద బాష్పాలు. జీవుడు కరగకుండా కనుల వెంట నీరు రావండి. అలాగే శరీరమంతా నిక్కబొడుచుకునే రోమాంచన స్థితి అనుభవించాలి అంటే, ఆ జీవుడు పరిపూర్ణంగా రహితమవుతూ ఉండాలి. ఆ జీవత్వం పడిపోతూ ఉంటేనే, ఆ భక్తి భావం ఉబికి పొర్లి పొర్లి వస్తూ ఉంటేనే అప్పుడొస్తుందండి రోమాంచనం. ఇదండి వాస్తవ భక్తి, యథార్థ భక్తి. కావున ఆ చోట కూడా మనం అనుభవించవలసింది ఇదే. ఆ మనసుని పూర్తిగా పరమాత్మకు అంకితం చేస్తూ ఉండాలి. ఆ విధంగా జరుగుతున్నటువంటి లోపల జరుగుతున్న ఆ స్థితిని గమనించుకునే విధానం ఉండాలండి. అందుకే శివరాత్రి అంటే జన్మకి ఒక్క శివరాత్రి అన్నారు యథార్థంగా. ఎప్పుడైతే నాలో ఉన్న దైవాన్ని నన్ను నేనుగా తెలుసుకుంటానో అదే వాస్తవ శివరాత్రి. ఒక్కసారి శివరాత్రి వస్తే ఇంక ఇన్ని మార్లు శివరాత్రి రావాల్సిన అవసరం లేదు. ఇంక మరలా ఎప్పుడొస్తుందా అని చూసే పరిస్థితి లేదు. అక్కడ వెలుగొచ్చేసిన దర్శనం అయిపోయింది సాక్షాత్‌గా. ఎప్పుడూ అదిగానే ఉంటుంది. కావున ఇన్ని మార్లు దాని కొరకు పరుగులు పెట్టే అవసరం ఉండదండి వాస్తవానికి. కావున అటువంటి శివరాత్రిని జన్మకో శివరాత్రి అన్నారు. అలా అనుభవించగలిగిన స్థితి మనం తెచ్చుకోవాలి. ప్రయత్నంతోటి సాధించాలి దీన్ని. అలా ప్రయత్నంతో సాధిస్తూ ఆ వచ్చేటువంటి అనుభవాన్ని గ్రహించుకుంటూ ఉండాలి. ఎలా అంటే మంచుగడ్డ ఉంది. అది అలా కరుగుతూ ఉందనుకుందాం. కరుగుతూ ఉన్నప్పుడు దానికి మనసుంది కదా! అది దాన్ని గుర్తిస్తూ ఉన్నప్పుడు దాంట్లోంచి నీరు అలా, అలా, అలా కారుతూ ఉంది. ఆ మంచంతా కూడా కొద్ది కొద్దిగా, కొద్ది కొద్దిగా దాని పటుత్వం కోల్పోతూ ఉంటుంది. నెమ్మదిగా చిన్నదైపోతుంది. ఇలా కరుగుతూ ఉంటే దాంట్లోంచి నీరు ఊరుతూ ఉంటుంది. అప్పుడు అది గమనిక. ఆ మంచుగడ్డ లోపల దానికి మనసుంది కనుక ఏం జరుగుతుంది? నేను కరుగుతూ ఉంటే నాకేమవుతుంది? అనేటువంటి గమనిక దానికుండాలి. అది ఎరుక అన్నారు. అంటే అదే జాగృతి అన్నారు. అంటే ఇక్కడ కూడా భక్తుడుగా అయినా, సాధకుడుగా అయినా, ఎవ్వరంగా అయినా ప్రయత్నం అని చేస్తున్నాం కనుక లోపల ఏం జరుగుతుంది? ఈ చర్య, ఈ క్రియ లోపల ఏం జరిగితే మనకు ఆ యొక్క తన్మయత్వం వచ్చింది అనేటువంటి దాని గురించి ఎప్పుడు ఎరుకలో ఉండాలి. అక్కడ నిద్రపోకూడదు. అంటే లోపల ఎవడైతే జాగృతిలో ఉంటాడో వాడే జాగరణ చేసిన వాడవుతాడు. బయట విషయాల్లో లోపల జాగరణ తెలిసిన వాడు బయట విషయాల్లో నిద్రపోతాడండి. అంటే బయటి వాటి యందు పెద్దగా జాగృతులు పట్టించుకోడు. ఇవేవేవో జరుగుతూ ఉంటాయి. కానీ లోపల మాత్రం తన యొక్క స్వయంలో స్వయంగా జరుగుతున్న అనుభూతిని గ్రహించుకుంటూ ఆ మస్తకములో ఏమవుతుంది అనేది అనుభవిస్తూ
ఆ కరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందో అది ఎలా తెలుసుకుంటూ ఉందో, అలాగే జీవుడు కరుగుతూ ఉండగా ఏమవుతుందో గమనించుకుంటూ ఉండే ఎరుక ఏదైతే ఉందో దాన్ని జాగృతి, జాగరణ అన్నారు. మేల్కొని ఉండడము అన్నారు. ఇది నిజమైన జాగరణండి. అది తెలుసుకుంటూ, అది అనుభవిస్తూ ఉండేవాడే జాగరణ చేసినవాడు. అంతే తప్ప నిద్రపోకుండా మేలుకొని ఉంటే అది జాగరణ అవ్వదు. మనసుని అనేక విషయాల పట్ల తిప్పుతూ, మత్తులో జోగుతూ, రకరకాల పదార్థాల సేవనం చేస్తూ, రాత్రంతా నిద్రపోలేదండి అని మాత్రం సరిపెట్టుకుంటే అది జాగరణ కాదండి. వాస్తవం కాదది. కావున ఈ జాగరణ అనేది సాధకుడికి ఎప్పుడూ ఉండాలి. ఒక శివరాత్రి రోజే జాగరణ అని కాదు. కాకపోతే శివతత్వాన్ని అనుభవించేటప్పుడు వచ్చేటువంటి స్థితిని జాగృతి కలిగి ఉండాలి. అప్పుడే నీ లోపల నువ్వైన శివుణ్ణి దర్శించుకోగలుగుతావు. పరమానందం, ఆనందాన్ని అనుభవించగలుగుతావు. అప్పుడే అంతటా ఏకమైన స్థితిని అనుభవించగలుగుతావు. ఎప్పుడైతే నీ తత్వం నీకు అర్థమయ్యిందో, నేను కూడా చైతన్యమే కనుక కరుగుతూ ఉండగా నేను చైతన్యమైపోతున్నాను. కనుక మళ్ళా బయట ఉన్న చైతన్యంతో లయమైపోతున్నాను. అంతటితో ఏకమైపోతున్నాను అనే స్థితి ఏదైతే ఉందో ఇదే మోక్షం అన్నారు. ఇది ఎప్పుడైతే మనకి ఈ స్థితి ఏర్పడుతుందో దాని యందు ఎరుకుతూ ఉండాలి ఎప్పుడు. మన భావనంతా అక్కడే ఉండాలి. మన మానసిక స్థితి అంతా అక్కడే పెట్టాలి. అలాగ దాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఇదే బ్రహ్మానందం. ఈ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడమే అది బ్రహ్మానందమా అంటాం. ఇదే పరమానందం అండి బ్రహ్మానందం. ఇది అనుభవించగలిగి ఉండాలి. ఇదే మనకి శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తికి చెప్పినటువంటి చాలా చిన్ని వాక్యంలో ఇమిడ్చినటువంటి పరమ అంతరార్థం. ఒకే ఒక్క శ్లోకానికి మాత్రమే మనము ఇప్పటి వరకు అర్థాన్ని చెప్పుకోగలిగాం. ఎందుకంటే ఎంత చెప్పుకున్నామనేది కాదు ఇక్కడ ప్రశ్న. ఎంత గ్రహించుకున్నాం, అది మనకి ఎంత వరకు మన అనుభవంలోకి తెచ్చుకోవాలి అనేదే మనం ఎప్పుడు పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా అర్థాన్ని గ్రహించుకుని దాన్ని అనుభవంలో తెచ్చుకుంటూనే సాధనా క్రమం అంటే ప్రయత్నం, అభ్యాసం చేస్తూనే ఉండాలి. నిరవధిక అభ్యాసం. ఏదైనా అభ్యాసముతోటే మనం సాధించగలుగుతాం. కావున ఈ విధంగా శుక్రాచార్యుల వారు తెలియజేస్తూ, ఓ రాజా, ఇట్టి నిశ్చయము కలిగి అఖండ ఆత్మాకార వృత్తితో కూడి ఉన్నవాడవై ఈ ప్రపంచము లీలాపూర్వకముగా వీక్షించినచో ఇక నీవు స్వయముగాని అనంతముగు ఆత్మపదమును అందుకోగలుగుతావు. కావున ఓ బలి, ఈ విధమైన నిశ్చయాన్ని కలుపు. ఇదంతా నీ విచారణ బలంతో పెంపొందించుకో. ఇదంతా ఎవరి విచారణకి వాళ్ళకి తడుతుందండి ఇది. ఇప్పటి వరకు మనం ఏదైతే ఇక్కడ తెలియజేస్తున్నామో ఇదంతా మన విచారణ వల్ల మనలో స్వయంగా ఆవిర్భవించాలి. చెప్పడం వల్ల, వినడం వల్ల కొంతవరకే మనకు అది అందుతుంది. కానీ మన యొక్క విచారణ మనం ఎప్పుడైతే స్వయంలో దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటామో ఇంకా ఎన్నెన్నో ఉపమానాలు వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడదో మనకి దాన్ని మనకి అనుగుణంగా వర్తింప చేసుకుంటూ ఉంటాం. కావున ఇట్టి నిశ్చయము కలిగి అఖండ ఆత్మాకార వృత్తితో కూడి ఉన్నవాడివై కావున ఖండనము లేనటువంటి ఏకమైనటువంటి అఖండమైనటువంటి ఆత్మాకార వృత్తితో ఎప్పుడు ఏకమైన అనంతాత్మతో కలిసి ఉండు. ఈ ప్రపంచమున లీలాపూర్వకముగా దీని కేవలం అందులోనే పుట్టి అందులోనే వర్తించి అందులోనే లయమయ్యేటువంటి నీటి బుడగలాగా ఈ జగత్తుని వీక్షిస్తూ నీవు స్వయముగానే అనంతముగు ఆత్మపదమును అందుకో, దాన్ని అనుభవించు, అదిగా అయిపో. కావున నేనిప్పుడు ఆకాశమునికి ఏగుచున్నాను. సప్తర్షులు కూడా నాతో ఇట కేతించి ఉన్నారు. ఒకోనొక దేవకార్యము కొరకే నేను అతడికి ఏగవలసి ఉన్నది. నేను ఒక పని మీద ఆకాశ మార్గములో దేవకార్యానిమిత్తం ఆ దేవలోకానికి పోతున్నాను. దేవతలు కూడా సప్తర్షులు కూడా నా వెంట ఉన్నారు. కావున నీకు ఎక్కువ సమయం ఎక్కువ చెప్పడానికి విడమర్చడానికి సమయం లేకపోయినా సంక్షేపముగా చెప్పవలసిన సారాన్నంతటినీ కూడా ఒకే ఒక్క మాటలో నీకు అందించానయ్యా బలి అని చెబుతూ, ఓ రాజా, అట్టి ఆత్మపదమును పొంది యథాప్రాప్తములకు కార్యములను ఆచరించుకో. ఈ దేహం ఉన్నంత వరకు కూడా జీవన్ముక్తులకు కూడా యథాప్రాప్తములకు క్రియలు త్యజించుట స్వభావముగానే రుచింపదు. కావున స్థితి ఇలా ఉండాలి, కానీ వ్యవహారం ఎలా ఉండాలి?
బయటికి భౌతికములో సహజంగా నువ్వేది చేయాలో చేస్తూనే ఉండాలి. నీ వ్యవహారాన్ని ఏది విడిచిపెట్టవలసిన అవసరము లేదు. కావున అట్టి ఆత్మ పదమును పొంది యథాప్రాప్తములైన కార్యాన్ని ఆచరిస్తూ ఉండు. నీకు ఏదైతే నిర్దేశం చేయబడిందో, నీవు ఆచరించవలసిన పనులు ఏవైతే ఉన్నాయో, నీ చుట్టూ కూడా నీ వల్ల జరగవలసిన క్రియలు ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు ఆచరించు. ఈ దేహం ఉన్నంత వరకు జీవన్ముక్తులైనటువంటి వారికి కూడా యథాప్రాప్తములైన క్రియలను త్యజించుట స్వభావముగానే రుచించదు. అంటే పనుని విడిచిపెడదామని జీవన్ముక్తుడైతే అసలు అనుకోడండి. కర్మని ఎప్పుడూ కూడా దోషంగా చూడడు. కర్మని కూడా పవిత్రంగానే చూస్తాడు. దాన్ని కూడా అదే సాధనా మార్గంలో దాన్ని ఆచరిస్తూ ఉంటాడు. కావున జీవన్ముక్తుడు కూడా క్రియలను ఆచరిస్తూనే ఉంటాడు. ఈ విధముగా వచ్చి శుక్రాచార్యుడు గ్రహమండలం అనే పుష్ప పరాగముచే వ్యాప్తమై భ్రమరము వలె శ్యామవర్ణయుక్తమై ఉన్నటువంటి ఆయా ఆకాశ మధ్యమున మేఘ మార్గము గుండా అతి వేగముగా పైకి ఎగసెను. కావున ఈ విధముగా శుక్రాచార్యుల వారు అక్కడి నుంచి నిష్క్రమించారని చెప్పడానికి ఎంతో ఉన్నతమైన విధానములో దాన్ని మనకి వివరించారు. కావున ఈ విధముగా వచ్చి శుక్రాచార్యుడు గ్రహమండలం అనే పుష్ప పరాగముచి వ్యాప్తమై భ్రమరం వలె ఎలా అయితే ఆ యొక్క పుష్పములో ఉండేటువంటి మకరంద ఏదైతే ఆ పుష్ప పరాగము ఆ గ్రహమండలం అనే పుష్ప పరాగముచే వ్యాప్తమైన భ్రమరము వలె. ఎందుకంటే భ్రమరము ఈ యొక్క పుష్పముల మీద ఉన్నటువంటి పుప్పొడిని వ్యాప్తం చేస్తూ ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకువెళుతూ ఉంటుంది. అదే విధముగా ఆకాశ మార్గయానం చేస్తున్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా ఈ విధంగా ఎంతో ఆధ్యాత్మికమైన జ్ఞానంతో ఉన్నటువంటి వారే తత్వవేత్త ఉండి భగవత్ స్వరూపుడై ఉండి కూడా ఎందరో శ్రేయస్సుని కాంక్షిస్తూ వారికి అవసరమైన విధంగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గరికి ప్రయాణం చేస్తూ వారి యొక్క అనుకూలతను బట్టి వారికి అవసరమైన విధానంలో బోధిస్తూ ఉన్నటువంటి వారి ఆకాశ మార్గంలో పైకి ఎగిరిపోయారని చెబుతూ మనకి ఇప్పటి వరకు శుక్రాచార్యుల వారి ద్వారా ఏమేమైతే బలికి జ్ఞానోపదేశం జరిగిందో అది మనం ఆయన చెప్పిన విధానములో చాలా సంక్షేపముగా సవిస్తరంగా తెలియచేసుకున్నాం. ఇదంతా విన్నటువంటి బలి ఏం చేస్తాడో అది రేపటి భాగంలో మనం తెలియచేసుకుందాం. హరి ఓం తస్సత్. అసతో మా సద్గమయ